guys, welcome back to my channel Divyato Kabarlu. So this is another day in my life vlog. The weather today పర్లేదు ఈరోజు కొంచెం వెదర్ బాగానే ఉంది, బట్ యా ఇట్స్ బెటర్. కొంచెం అక్కడక్కడ స్నో ఉంది, లైక్ నాట్ సో మచ్. మొన్న అంత స్నో అయితే కాదు, బట్ యా అక్కడక్కడ కొంచెం స్నో అయితే ఉంది. అండ్ ఇట్స్ రైట్ నౌ ఇట్స్ మార్నింగ్ 7:30. మాకు ఇంకా గ్రేగానే ఉంది వెదర్. సో యా సి దిస్ వాజ్ యెస్టర్డేస్ వెదర్. సో నిన్న నేను పొద్దున్న లెగ్గానే మా బాల్కనీ అంతా ఇట్లా లైక్ కంప్లీట్లీ ఇట్ వాజ్ వెరీ స్నోయి అండ్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఓవర్ నైట్ ఓట్స్ అండ్ వన్ బాయిల్డ్ ఎగ్ అండ్ కొంచెం బాయిల్డ్ చనా ఉంది ప్రోటీన్కి. ఆల్సో ఐల్ హ్యావ్ మిల్క్ అండ్ యా ఈరోజుకి అంతే బ్రేక్ఫాస్ట్. ఇందులో నేను యాపిల్, బనానా అండ్ కొంచెం పియర్స్ యాడ్ చేశాను. సో మై హస్బెండ్ ఆల్రెడీ హ్యాడ్ హిస్ బ్రేక్ఫాస్ట్. నాకు కొంచెం స్నానం అది చేసి ఫ్రెష్ చేసి ఐ వాంటెడ్ టు హ్యావ్, బికాజ్ నాకు కొంచెం నేను ఒంట్లో బాగాలేదు. సో వెన్ ఐ టేక్ బాత్ నెక్స్ట్ మార్నింగ్ వెన్ ఐ డోంట్ ఫీల్ వెల్, నాకు కొంచెం బాగా అనిపిస్తుంది, లైక్ ఐ ఫీల్ మోర్ ఫ్రెష్. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ ఐఎమ్ టేకింగ్ బాత్ అండ్ ఆల్. సో యా దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ అయిపోయినాక ఐ హ్యావ్ టు గో అవుట్. అంటే కొంచెం మా పక్క సిటీకి వెళ్ళాలి. ఇప్పుడు మేము ఏదైతే సిటీ టెంపరీగా ఉంటున్నామో ఇట్స్ కొంచెం అవుట్స్కర్ట్స్ కైండ్ ఆఫ్ సిటీ. సో మా నియర్ బై సిటీ లైక్ ఇట్స్ అ బిగ్ సిటీ. సో అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే మొన్న నేను ఐ గాట్ సర్టన్ థింగ్స్ ఫర్ మై హస్బెండ్ అండ్ అవి కొంచెం ఫిట్ అవ్వలేదు. ఐ థాట్ సరిగ్గానే ఉంటాయేమో అనేసి ముందు కూడా తెచ్చాను. సో కరెక్ట్గానే ఫిట్ వచ్చాయి. సో ఐ థాట్ ఈవెన్ దిస్ విల్ కమ్ ఇన్ గుడ్ ఫిట్, బట్ యా సో అవి కొంచెం ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళాలి. ఆల్రెడీ 1 week అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు డిలే ఇట్ మోర్. సో బ్రేక్ఫాస్ట్ అయినాక ఐ విల్ గో అవుట్. సో స్టే విత్ మీ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఐ వెంట్ అవుట్ అండ్ నేను కొంచెం లాంగర్ రూట్ తీసుకున్నాను సో దట్ ఐ కెన్ వాక్ అ బిట్, బికాజ్ ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి ట్రైన్ స్టేషన్ ఇస్ క్వైట్ నియర్. సో కొంచెం లాంగర్ రూట్ తీసుకుంటే నాకు కొంచెం వాకింగ్ స్టెప్స్ కూడా ఎక్కువ కౌంట్ అవుతాయి అనేసి. సో యూ కెన్ సీ ఇక్కడ వెదర్ నిన్న స్నో పడే వల్ల లైక్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి క్లీన్ చేస్తారు, లైక్ దే కమ్ అండ్ దే పుట్ సాల్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ స్టిల్ ఒక్కొక్క ప్లేస్లో స్నో చాలా ఎక్కువ ఉండేది ఇంకాని. సో ఇక్కడ నేను ట్రైన్ అది తీసుకొని ఐ కేమ్ టు ద మాల్. సో ఇక్కడ నా ఎక్స్చేంజ్ వర్క్ అండ్ ఆల్ వాజ్ డన్ అండ్ ఐ థాట్ వీక్ డే కాబట్టి మాల్ ఖాళీగా ఉంటుందేమో, బట్ నో ఇట్ వాజ్ నాట్. యాక్చువల్లీ ట్రైన్స్ మాల్స్ అన్నీ కొంచెం రష్గానే. ఐ ఆమ్ బ్యాక్ ఫ్రమ్ ద మార్కెట్. నాకు కొంచెం ఎక్స్చేంజ్ అవన్నీ చేయాలంటే అది చేసి వచ్చాను. ఒక ప్రోడక్ట్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోలేదు, బికాజ్ నేను లైక్ ఐ టుక్ అ గ్లవ్స్ అండ్ దెన్ బ్యాగ్ పెట్టేటప్పుడు దాని ట్యాగ్ వచ్చేసింది అండ్ దేవర్ లైక్ ద ట్యాగ్ వచ్చేసింది, బట్ ఐ హ్యాడ్ ద ట్యాగ్, బట్ స్టిల్ దే డినై టు ఎక్స్చేంజ్ ఇట్, బట్ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1 o'clock అవుతుంది. ఇట్స్ మై లంచ్ టైం. సో ఈరోజు లంచ్కి నేను కొంచెం 1 bowl ఆఫ్ రైస్ అండ్ కొంచెం దాల్, దాంతోపాటు ఒక 2 leg piece చికెన్ ఫ్రై అంటే ఓవెన్లో పెట్టే నేను చేసుకున్నాను, అండ్ ఆల్సో లాట్స్ ఆఫ్ సాలెడ్. లంచ్ అయిపోయాక ఐ వాజ్ హ్యావింగ్ సమ్ పర్సనల్ వర్క్స్ టు డూ అండ్ దెన్ దాని తర్వాత ఒక చిన్న పవర్ న్యాప్ తీసుకున్నా. దెన్ ఈవినింగ్ ఐ వాజ్ డూయింగ్ మై వర్కౌట్ అండ్ వర్కౌట్ అయిపోయినాక ఐ టుక్ మై ఈవినింగ్ స్నాక్. నాకు కొంచెం ఆకలిగా ఉండేది, సో ఐ జస్ట్ రోస్టెడ్ 2 breads అండ్ అలాంగ్ విత్ దట్ ఐ హ్యాడ్ సమ్ ఫ్రూట్స్ అండ్ నట్స్, పీనట్స్ తిన్నాను. అండ్ దాని తర్వాత ఈవినింగ్ ఐ వెంట్ ఫర్ గ్రాసరీ షాపింగ్, ఎందుకంటే లాస్ట్ వీకెండ్ అప్పుడు వీ వెంట్ అవుట్ ఫర్ సమ్ అదర్ వర్క్ ఆన్ సాటర్డే. మాకు ఇక్కడ సండేస్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి, నాట్ ఈవెన్ ఒక్క షాప్ కూడా ఓపెన్ అయి ఉండదు. సో మాకు ఓన్లీ సాటర్డే ఒక్కరోజే ఛాన్స్ ఉంటుంది టు డూ వాట్ ఎవర్ వీ వాంట్. సో ఆ సాటర్డే లాస్ట్ వీక్ సాటర్డే మాకు కొంచెం వేరే పని ఉంటే వీ వెంట్ దేర్ అండ్ వీ కుడ్ డూ ద గ్రాసరీ షాపింగ్. సో అందుకని ఐ థాట్ లైక్ లెట్స్ finish up the grocery shopping today.
గ్రాసరీ షాపింగ్ అయినాక ఐ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ ఈరోజు డిన్నర్ పెద్దేం పని ఉండేది కాదు బికాస్ మై హస్బెండ్ వాంటెడ్ టు హ్యావ్ ఓన్లీ చికెన్ సాలెడ్ సో నేను కూడా అదే తిన్నా అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్